హాయ్ హలో అండి, నేను మీ సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ గురించి. ఓటింగ్ ఆర్డర్లో ఎవరు ఎక్కువ టాప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనేది చూద్దాము. మనం ఓటింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ తనుజాకి ఎప్పటి నుంచో పోటీ అయితే గట్టిగా ఉందని అందరికీ తెలుసు. ఒకరోజు కళ్యాణ్ టాప్లో ఉంటుంది, ఒకరోజు తనుజ టాప్లో ఉంటుంది. ఈ వీక్లో అయితే మ్యాక్సిమం కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు, కళ్యాణ తనుజ అనేది చూసుకుంటే థర్స్డే వరకు జరిగి ఓటింగ్ ప్రజెంట్ ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్లో కూడా మ్యాక్సిమం ఒక 3 days నుంచి ఓటింగ్ ఆర్డర్ కన్సిస్టెన్సీగా ఉంది. ఎవరైతే ఏ ఆర్డర్లో ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ ఈ రోజు ఎండ్ అయ్యేలోపు అవి మారొచ్చు, అవి చెప్పలేం. నేను మళ్ళీ ఈవినింగ్ మీకు ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యాక మళ్ళీ వీడియో అనేది చేస్తాను. కానీ ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం తనుజ అయితే మనకు తెలుసు లాస్ట్ వీక్లో నామినేషన్స్లో లేదు. సో తనకి ఓటింగ్ లేవు, దానివల్ల తనకు కొంచెం ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. ఎందుకంటే టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా నామినేషన్స్లోకి రాకపోతే వాళ్ళ ఓటింగ్ అనేది తగ్గుతుంది, కొంచెం ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాగే తనుజ కూడా పడింది. ఒక పాజిటివ్ ఎపిసోడ్ పడ్డా తనుజ ఓటింగ్ మళ్ళీ భూమిలోకి వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే కళ్యాణ్ టాప్లోకి వచ్చి కళ్యాణ్ ఓటింగ్స్ వస్తున్నాయి. కళ్యాణ తనుజన అన్నట్టు పోటాపోటీగా 1% డిఫరెన్స్తోనే, ఒకరొకరు 1-2% డిఫరెన్స్తోనే ఒకరోజు వాళ్ళ టాప్లో ఉంటే ఒకరోజు వీళ్ళ టాప్లో ఉంటున్నారు. అంటే కళ్యాణ్ తనుజ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు జరిగిన ఓట్స్ ప్రకారం తనుజ అయితే ఒక 1% కళ్యాణ్ కంటే ఎక్కువ ఉండి టాప్ 1లో ఉంది. కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు. కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు ఎందుకనంటే అంటే పెద్దగా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు, 1% జస్ట్. ఎందుకంటే అది మళ్ళీ మారచ్చు, మళ్ళీ కళ్యాణ్ టాప్లో కూడా రావచ్చు, చెప్పలేం. పోటాపోటీగా ఉంది, ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ మళ్ళీ కళ్యాణ్కి పడ్డా కానీ కళ్యాణ్ మళ్ళీ టాప్లోకి వస్తాడు. తనుజ కూడా తనుజ టాప్లోకి వస్తుంది. ఇలా పెరుగుతూ వస్తూ తగ్గుతూ వస్తూ ఉంటారు వీళ్ళలో పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు. అంత పెద్ద గొడవ ఎఫెక్ట్ పడ్డా కానీ అది కళ్యాణ్ మీద చూపించలేదు అని అంటే అర్థం చేసుకోండి కళ్యాణ్కి ఏ విధంగా ఏ రేంజ్లో ఓట్స్ అయితే పడుతున్నాయో. నెక్స్ట్ థర్డ్లో వచ్చేసి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ పడింది మైనస్ అంటే 10 weeksలో ఒక్కసారి కూడా అతను నామినేషన్స్లోకి రాలేడు. అది పెద్ద డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే నామినేషన్స్లోకి వస్తే తనకి ఓటింగ్ పవర్ అనేది పెరిగేది, ఓటింగ్స్ అనేది పెరిగేది, బయట నుంచి ఓటింగ్ ఎక్కువ ఉండి తను టాప్ 1లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండేది. అలా ఉండేవాడు ఇమాన్యుయల్. కానీ సడన్గా 10 weeks వరకు రాకుండా ఒకసారి వచ్చేసరికి టాప్ 3లో ఉంటున్నాడు. లేదంటే టాప్ 1లో ఉండడం చాలా ఖచ్చితమైన కారణాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా నచ్చుతున్నారు ఇమాన్యుయల్ని. చాలా మిస్డ్ కాల్ ఓట్ అయితే చాలా పడుతున్నాయి ఇమాన్యుయల్కి. అండ్ అలాగే హాట్స్టార్ ఓట్స్ కూడా చాలానే పడుతున్నాయి. సో ముందు నుంచి ఉంటే ఇంకెక్కువ ఓట్స్ అనేవి పడేటివి. టాప్ 1లో ఉండేవాడు ఖచ్చితంగా. అండ్ టాప్ 4లో వచ్చేసి డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ కూడా కన్సిస్టెంట్గా చాలా బాగా ఆడుతున్నాడు, ఓట్స్ బాగా పడుతున్నాయి, తన పవర్ అని చూపించుకుంటున్నాడు. ఈ వీక్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, తన గేమ్స్ అనేవి బాగున్నాయి. కాబట్టి ఒక చిన్న డ్రాబ్యాక్ ఎక్కడ అంటే లవ్ ట్రాక్ ఒకటి వల్ల దానివల్ల మైనస్ అయ్యాడు తప్ప, లేదంటే తను ప్రతి దాంట్లో ప్లస్లోనే ఉన్నాడు. సో తను 4thలో స్టాండర్డ్గా ఉన్నాడు. నెక్స్ట్ 5thలోకి వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఓట్లు అయితే బాగానే పడుతున్నాయి, నెగిటివ్ కూడా కాలేదు. మన లాస్ట్ వీక్ కోసం మండే రోజు అయిన దానికి కొంచెం నెగిటివ్ అయ్యి ఓట్స్ తగ్గుతాయి అనుకున్నాం కానీ తగ్గలేదు. అంటే నీ హేట్ చేసే వాళ్ళు ఓట్స్ ఇస్తున్నారో ఏమో ఐడియా లేదు, కానీ సంజన అయితే ఏమీ తగ్గలేదు. 5th పొజిషన్లో అలాగే స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ 6th పొజిషన్లో వచ్చేసి భరణి అన్న అయితే ఉన్నాడు. 6th పొజిషన్లో భరణి అన్న కూడా ఓట్స్ నార్మల్గా పడుతున్నాయి, తగ్గాయి చెప్పాలంటే కొంచెం తగ్గుతూ వచ్చాయి. అలాగే సుమన్ అన్న 7th ప్లేస్లో ఉన్నాడు. సుమన్ అన్న కూడా ఓట్స్ ఏమీ పడట్లేదు, ఎందుకంటే ఆయన ఆట కనబడట్లేదు, ఈ మధ్య కామెడీ లేదు, పిఆర్ కూడా సరిగా పనిచేయట్లేదు అనుకుంటాను, అందుకే ఓట్లు అయితే పడట్లేదు. అండ్ లాస్ట్లో వచ్చేసి 8th ప్లేస్లో దివ్యానికిత అయితే ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు దివ్యానికిత 8th ప్లేస్లోనే ఉంది. తనైతే క్లైంబ్ అవ్వట్లేదు. అందరూ పొజిషన్స్ మారుతున్నాయి కానీ దివ్యానికిత అది మారట్లేదు. దివ్యానికిత అయితే చాలా డేంజర్ జోన్లో ఉంది. ప్రస్తుతం డేంజర్ జోన్లో వచ్చేసి 4 ఉన్నారు. సంజన, భరణి, సుమన్ శెట్టి అండ్ దివ్యానికిత, వీళ్ళు 4 అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్స్ ఎప్పుడైనా తారుమారు అవ్వచ్చు. వీళ్ళలో ఎక్కువ హై డేంజర్ జోన్ ఉందంటే భరణి, సుమన్ శెట్టి, దివ్యానికిత. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయి ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఎలిమినేట్ అవుతే భరణి, సుమన్ శెట్టి, దివ్యానికితలో 3లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. సంజన గారు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి. సో ఇప్పటి వరకు అయితే సేఫ్ జోన్లో ఉంది కళ్యాణ్, డెమాన్ పవన్, తనుజ అండ్ వీళ్ళు 4 సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా రేపటి వీడియోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తాను. అంతవరకు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సంతోష్ కుమార్ నీలా సైనింగ్ ఆఫ్.